దావీదు గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏ రాయిని తీసుకొని వెళ్ళాడు? నున్నటి రాయిని తీసుకొని వెళ్ళాడు. సహజంగా రాయి గరుకుగా ఉంటుందా, నున్నగా ఉంటుందా? గరుకుగా ఉంటుంది. మరి ఇది ఎలా నున్నటి రాయి అయింది? ఏటిలో ఉన్నప్పుడు నీటి ప్రవాహం వచ్చి పదే పదే కొట్టటాన్ని బట్టి గరుకురాయి గరుకుతనాన్ని పోగొట్టుకొని నున్నటి రాయిగా మారిపోయింది. ఏటిలోయ అని విన్నాం కదా, సంఘము ఏటిలోయకు గుర్తు. మనం రాళ్ళ లాంటి వాళ్ళం. మనమందరం ఎవరమి? గరుకుతనం కలిగిన వాళ్ళం, దుడుకుతనం కలిగిన వాళ్ళం, ఎన్నో బలహీనతలు కలిగిన వాళ్ళం. గరుకురాళ్ళుగా ఉన్న మనలను సంఘం అనే ఏటిలోయకు తీసుకొచ్చి వాక్యం అనే నీటి ప్రవాహం చేత కొడతా ఉంటాడు. మారో, నీ చూపు మార్చుకో, నీ నడవడిక మార్చుకో, నీ హావభావాలు మార్చుకో, నీ బుద్ధి మార్చుకో, నీ స్వభావం మార్చుకొని వాక్యం అనే నీటి ప్రవాహం చేత పదే పదే కొడుతూ ఉంటాడు. దేవుడు వాక్యం చేత నిన్ను కొట్టినప్పుడు గరుకుతనాన్ని పోగొట్టుకొని ఎవరైతే నున్నటి రాళ్ళుగా మారతారో ఆ నున్నటి రాళ్ళనే యేసయ్య తన చేతితో పట్టుకొని వారి ద్వారా సాతాను రాజ్యాన్ని కూలుస్తాడు, దేవుని రాజ్యాన్ని నిర్మించడం ప్రారంభిస్తాడు. దావీదు నున్నటి రాళ్ళు తీసుకున్నాడు కదా, నున్నటి రాయిని ఎక్కడేసాడట? ఒడిశలో పెట్టాడు. ఒడిశ అనేది ఎలా ఉంటుంది అంటే చూడండి, ఈ రెండు కొనలు ఉంటాయి, మధ్యలో రాయి పెడతారు. ఈ ఒడిశల గిరగిర గిరగిర గిర తిప్పి రాయి విసరాలనుకున్నప్పుడు ఈ రెండు చివరుల్లో ఒక చివరు పట్టుకొని ఇంకో చివరు వదిలేస్తారట. ఎప్పుడైతే రెండవ కొన వదిలేశారో మధ్యలో ఉన్న రాయి రివ్వుమంటూ దూసుకుంటూ వెళ్ళి శత్రువును పడగొట్టిందట. మన ఆత్మీయ తండ్రి దైవజనులు రాజశేఖరయ్య గారు చెప్తూ, ప్రతి క్రైస్తవుని చేతిలో లోకం పరలోకం రెండు మన చేతిలో ఉన్నాయి. పాపము పవిత్రత రెండు మన చేతిలో ఉన్నాయి. భక్తి భక్తిహీనత రెండు మన చేతిలో ఉన్నాయి. నీతి దుర్నీతి రెండు మన చేతిలో ఉన్నాయి. ఇప్పుడు మనం చేయాల్సింది రెండు పట్టుకొని గిరగిర ఎంత తిప్పినా విజయం రాదు. దేవుడు నిన్ను గెలిపించాలంటే దేవుడు అనే కొనను పట్టుకో, లోకం అనే కొనను విడిచిపెట్టు. పవిత్రత అనే కొనను పట్టుకో, అపవిత్రత అనే కొనను విడిచిపెట్టగలిగితే నీ ద్వారా 2026 సంవత్సరంలో సాతాను రాజ్యాన్ని కూల్చి దేవుడు తన రాజ్యాన్ని నిర్మించును గాక. తన సాక్ష్య బిడ్డగా దేవుడు నిన్ను నిలవబెట్టును గాక.